శ్రీ గురుచరణకమలేభ్యో నమ. శ్రీవల్లభాస్వరీశ్వర వేదికకు స్వాగతం. మనం కర్మ వ్యాధి పరిహారం అనే పరంపర ఒకటి మొదలు పెట్టుకున్నాం. మధ్యలో కొంత విరామం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం. కంటి వ్యాధులు, వీటిలో ఒక విచిత్రమైన సన్నివేశం ఉంది. కాంతి తగ్గుతున్న కొద్దీ, అంటే చీకటి పడుతున్న కొద్దీ కంటి చూపు తగ్గిపోతుంది. క్రమంగా రంగులు తెలియటం లేదు, మనుషుల్ని గుర్తుపట్టలేకపోతున్నాం చూసి. ఎందువల్ల ఏర్పడుతోంది ఇది అంటే, ఇప్పుడు మనకి వైద్యశాస్త్ర పరిభాషలో చెప్పాలంటే రకరకాల కారణాలు ఉన్నా ప్రధానమైన కారణం రెటినస్ పిగ్మెంటోజా. రెటీనాలో కాంతిని గ్రహించే కణజాలం నశించడం వల్ల ఇది ఏర్పడుతుంది. మొదట్లో ఏమవుతుంది, కాంతి తగ్గినప్పుడు అంటే సూర్యాస్తమయం ప్రాంతాల నుంచి క్రమంగా కనపడడం మానేస్తుంది, చూపు కోల్పోతారు, వస్తువులను గుర్తుపట్టలేరు, రంగులను గుర్తుపట్టలేరు, మనుషుల్ని గుర్తుపట్టలేరు. దీని మొదటి దశలో మనందరం ఏదైనా ఇలా నేరుగా చూస్తున్నప్పుడు ఈ పక్కనున్న దృశ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. మనకి పక్కనున్న వస్తువులను కూడా చూడగలం. కానీ ఈ ఇబ్బంది ఉన్న వాళ్ళకి క్రమంగా ఏమవుతుందంటే, ఈ పక్క నుంచి చూపు మూసుకుపోతుంది, పక్కనున్నవి కనపడవు. క్రమంగా ఇలా 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 వచ్చి నేరుగా ఉన్నవే టనల్ విజన్ అంటారు, ట్యూబులర్ విజన్ అని కూడా అంటారు. ఈ టనల్ విజన్ వస్తుంది. ఈ టనల్ విజన్ తరువాత ఏమవుతుందంటే క్రమంగా కనపడడం మానేస్తుంది. ఇందాక అనుకున్నట్టుగా వస్తువులు కనిపించవు, రంగులు కనిపించవు, మనుషులు కనిపించరు, చదవలేరు, చూడలేరు. చాలా దారుణమైన పరిస్థితి. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. ఈ లోకానికి మనకి, ఈ వస్తువులకి మనకి సంబంధం కల్పించే కన్ను దెబ్బతింటుంది. క్రమంగా 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 చూపు కోల్పోతున్నారు. మరి దీనికి చికిత్స లేదా అంటే, ఆంగ్ల చికిత్సా విధానంలో చికిత్స లేదు అనే చెప్తున్నారు. విటమిన్ సప్లిమెంట్స్ ద్వారా అప్పటిదాకా ఉన్న చూపును నిలబెట్టడమే తప్ప పూర్తిగా దీనిని నయం చేసే విధానం ఇంకా అందుబాటులోకి రాలేదు. పరిశోధనలు జరుగుతున్నాయి. స్టెమ్ సెల్ థెరపీ, జీన్ థెరపీ ఇలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనలు ఫలిస్తే ఏమన్నా అవకాశం ఉండవచ్చు. అప్పటిదాకా ఆంగ్ల వైద్య విధానంలో విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఇప్పటిదాకా ఉన్న చూపును నిలబెట్టుకోవడమే తప్ప దీనిని నయం చేసే చికిత్స లేదు. అయితే ఆయుర్వేద చికిత్సా విధానంలో దీనికి చికిత్స ఉంది అంటున్నారు, హోమియోపతి విధానంలో ఉంది అంటున్నారు. ఇవన్నీ ప్రయత్నాలే. ఇది శాస్త్రీయంగా అంటే వైద్య శాస్త్రపరంగా మనకి అందుతున్న సమాచారం. అసలు ఇది ఎందుకు ఏర్పడుతోంది అని శాస్త్రం ఏం చెప్పింది మనకి అని చూస్తే, శాస్త్రం ఒక విచిత్రమైన విషయాన్ని చెప్పింది. ఆవు 2 కళ్ళలో శూల ప్రతిక్షేపణం అంటాడు, అంటే శూలాన్ని గుచ్చడం వల్ల అంటాడు. మనం ఇంతకుముందు ఒకసారి శూలం విషయం మాట్లాడుకున్నాం. శూలం అంటే ఇంత బాహుబలి శూలం అక్కల్లా, ఓ ముళ్ళు కావచ్చు, ఎంత చిన్న వస్తువు అయినా కావచ్చు. ఆ విధంగా గోవు 2 కళ్ళకి హాని కలిగించడం వల్ల ఇది ఏర్పడుతుంది అని అన్నారు. దీనికి నక్తాంధ్యం అని పేరు పెట్టారు. నక్తాంధ్యం అంటే రాత్రి చూపు కనపడకపోవడం. మనం మామూలు భాషలో రేచీకటి అంటున్నాం. ఇది శాస్త్రం చెప్పిన విషయం. వైద్యశాస్త్రపరంగా ఆ విషయం చెప్పారు. మన శాస్త్రాల పరంగా, మన పరిహారకాండ పరంగా ఈ రేచీకటి అనే దానికి కారణం గోచక్షువులని
ఆవు 2 కళ్ళకి హాని కలిగించడం వల్ల ఇది వస్తుంది అని శాస్త్రం చెప్తోంది. మొదటి నుంచి ఈ పరంపర మొదలెట్టుకున్నప్పటి నుంచి మనం చెప్తున్న ఒక విషయం ఉంది, ప్రధానమైన విషయం. ఇవన్నీ పరిహారాలు. దేనికి పరిహారాలు? పూర్వం మనం చేసిన కర్మ ఏదుందో దానివల్ల ఈ ఫలితం వచ్చింది కాబట్టి ఆ కర్మకి పరిహారం చేసుకుంటున్నాం. ఇవి పరిహారములే తప్ప చికిత్స కాదు. ఇది వైద్య చికిత్స కాదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది ఆల్టర్నేటివ్ మెడిసిన్ లాంటిది కాదు. ఇది కర్మకి పరిహారం అంతే. అందువల్ల ఇప్పటిదాకా మీరు ఏ వైద్య విధానాన్ని ఫాలో అవుతున్నారో ఆ వైద్య విధానాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మీ డాక్టర్ల సూచన మేరకు దానిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. దానికి బలంగా ఏ కర్మ వల్ల ఇది వచ్చిందని మన శాస్త్రాలు చెబుతున్నాయో ఆ కర్మని పరిహరించుకోవడానికి చేస్తున్న పనే తప్ప దీనివల్ల రేపు పొద్దుటికి ఇవాళ చేసాము రేపు పొద్దుటికి అదేదో అయిపోతుంది, పూర్తిగా తొలగిపోతుంది అని అనుకోవద్దు. అనుకోవడానికి వీలు లేదు. మీరు గతంలో చేసిన కర్మకి ఇది పరిహారం మాత్రమే. సరే, మరి దీనికి పరిహారం ఏం చెప్పారు అంటే, ఒక వేణువాదన తత్పరుడైన పింఛముతో కూడి ఉన్న కృష్ణుని విగ్రహం తయారు చేయాలి. దేంతో? బంగారం. యథాశక్తి, ఎవరికి ఎంత వీలుంటే అంత. వేణువు మ్రోగిస్తూ పింఛంతో ఉన్న 2 చేతులతో ఉన్న శ్రీకృష్ణుని విగ్రహాన్ని తయారు చేయాలి. మనం గతంలో చెప్పుకున్నట్టు అది విగ్రహం కావచ్చు, లేకపోతే అచ్చు కావచ్చు, ఎంబోజ్డ్ అచ్చు కావచ్చు, ఏదైనా కావచ్చు, యథాశక్తి. దాన్ని తయారు చేసుకున్న తర్వాత దాన్ని శుభ్రమైన నీటితోటి శుద్ధి చేసి తుడిచి బియ్యపు రాశిపై ఉంచి అప్పుడు ఈ పరిహార ప్రక్రియ మొదలుపెట్టాలి. దానికి షోడశోపచార పూజ చేయాలి. షోడశోపచార పూజ చేసేటప్పుడు ప్రతి ఉపచారానికి కూడా ముందు వెనుక, ఇప్పుడు ఏదో మనం ఆవాహయామి అన్నామనుకోండి, ఆ ఆవాహయానికి ముందు వెనుక కూడా ఒక మంత్రాన్ని ఉచ్చరించాలని చెప్పారు. ఏమిటా మంత్రం? శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ. శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ. ఇలాగా 16 ఉపచారాలకి కూడా ముందు వెనుక ఈ మంత్రాన్ని జోడించి అర్చన చేయాలి. అర్చన చేసిన తర్వాత అగ్నిస్థాపన చేయాలి, అంటే హోమం చేయాలి. ఈ హోమం చేసేటప్పుడు సమిధలు, తిలలు, ఆజ్యం. సమిధలు, తిలలు, నువ్వులు, ఆజ్యం, ఆవు నెయ్యి, వీటితోటి హోమం చేయాలి. వీటితోటి హోమం చేసేటప్పుడు ఏ మంత్రం వినియోగించాలి? ఇదం విష్ణు ప్రతద్విష్ణు అనే ఒక సూక్తం ఉంది. ఆ సూక్తంతో హోమం చేయాలి. ఈ సూక్తం ప్రారంభించడానికి ముగించడానికి ముందు వెనుక కూడా మళ్ళీ ఇందాక చెప్పుకున్న శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అనే దాన్ని కూడా చేర్చాలి. అంటే సూక్తానికి ఆ మూల మంత్రంతో సంపుటి చేయాలి. తర్వాత ఈ మూల మంత్రంతో చెరువుతోటి, చెరువు ట్యాంక్ కాదు, చెరువు, దానితోటి హోమం చేయాలి. ఎన్నిసార్లు ఆహుతులు ఇవ్వాలి అంటే సమిధ, తిల, ఆజ్య అని 3 చెప్పుకున్నాం కదా. ఈ 3 కూడా ఒక్కొక్క ద్రవ్యంతో 108 సార్లు ఆహుతులు ఇవ్వాలి. అంటే 3 108. తర్వాత ఈ మూలమంత్ర హవనానికి కూడా చరువుతోటి 108 ఆహుతులు ఇవ్వాలి. ఈ హోమ కార్యక్రమం పూర్తయిన తర్వాత మళ్ళీ ఆ విగ్రహానికి లేతే ఆ అచ్చుకి మళ్ళీ పూజ చేయాలి. ఆ తరువాత ఈ బాధింపబడుతున్న వారు ఎవరున్నారో ఈ ఇబ్బందితోటి వారిని తెల్లని వస్త్రాలు ధరించమని, తెల్లని చంద్రాన్ని అలంకరించి తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి. తూర్పు ముఖంగా కూర్చోబెట్టిన తర్వాత అక్కడ మనం పూజ చేసిన
విగ్రహమో అచ్చో ఏదో ఉంది కదా, దానిని ఆ బాధితుడి చేతికిచ్చి దానం చేయించాలి. దానం చేసేటప్పుడు ఒక మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ దాన్ని దక్షిణతో సహా దానం చేయాలి. ఇప్పుడు ఆ మంత్రాన్ని అందుకోండి. గోవింద గోపీజన వల్లభేష కంసాసురఘ్న త్రిదశేంద్ర వంద్య గోవర్ధనాద్రిప్రవణేన హస్త సంరక్షితాశేష నతామధీశ గోచక్షుశ్చాతి నిరోధేన జాత అక్షిమాంద్యం మమ నాశయాశు నక్తాంధ్యమేతత్ త్వమపాకరోతు. దీనిని ఆ పీడితుని చేత చెప్పిస్తూ దక్షిణతో సహా ఆ విగ్రహాన్ని దానం చేయాలి. దీనివల్ల గతంలో చేసిన ఆవు కన్నులకి మన వలన కలిగిన పీడ ద్వారా మనకి సంక్రమించిన కర్మ ఏదుందో అది పరిహరింపబడుతుంది. అంటే ఇది కర్మ పరిహారానికి శాస్త్రం చెప్పిన మంత్ర హోమ దాన విధానం. ఇది కాకుండా మన పరమ పూజ్య గురుదేవులు స్వామి నిఖిలేశ్వరానందగా సాధక లోకంలో ప్రతిష్ఠితులైన డాక్టర్ నారాయణ దత్ శ్రీమాలీజీ చెప్పిన ఒక తంత్ర ప్రయోగం కూడా ఉంది. ప్రయోగాలంటే భయపడిపోకండి. ఒక తంత్ర పరిహారం కూడా ఉంది. దానిని రేపు మీకు మళ్ళీ అందిస్తాను. అప్పటిదాకా సెలవు. స్వస్తి.